మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చట్ట వ్యతిరేకం ఈ నిర్ణయం ఏదైతున్నదో. సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు కానీ ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి బార్డర్ కానీ మార్చడానికి వీలేదు. కానీ నిస్సిగ్గుగా దేశంలో ఎక్కడ కూడా జరగలే, ఒక తెలంగాణలోనే ఈరోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని. ఎక్కడ కూడా జరగడం లేదు. ఒక గ్రామ పంచాయతీ పరిధి పెంచలేదు, ఎక్కడ కొత్తగా ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు, ఒక జిల్లా పరిధి మార్చలేదు. ఎక్కడ కూడా తెలంగాణలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ జిహెచ్ఎంసీ, కొత్తగా వచ్చినటువంటి సైబరాబాదు, కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి, అదేవిధంగా గజ్వేలు, నల్గొండ, ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఫ్రీ చేయడం జరిగింది. 31 డిసెంబర్ 2025 తర్వాత ఏ మార్పు చేయకూడదని చెప్పి సెన్సస్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్, ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అది హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి అధికారులు ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు మార్చుకున్నారు. వారు చెప్పారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ మార్పులు మే 2027 దాకా మార్చడానికి వీలేదు. మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా మార్చారో అర్థం కావడం లేదు. అంతేకాదు, ఈరోజు మనం చూసాం మున్సిపాలిటీస్ కూడా కొన్ని ఓఆర్ఆర్ బయట ఉన్నాయి గ్రామాల్లో, కార్పొరేషన్లో కొన్ని ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటివన్నీ ఎక్స్క్లూడ్ చేశారు. ఓఆర్ఆర్ బార్డర్ చేసుకొని తీసుకుంటున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వము ఓఆర్ఆర్ బయట కూడా కొన్ని ప్రాంతాలను ఈ కార్పొరేషన్లో కలిపారు. ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. నేను అర్థం చేసుకోగలుగుతా. ఎయిర్పోర్ట్ తీసేశారు కార్పొరేషన్ నుంచి, బిహెచ్ఎల్ తీశారు, అదేవిధంగా ఇక్రిసాట్, ఈ మూడు ఆర్గనైజేషన్స్ పక్కన పెట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురాలేదు. దానికంటే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ఓఆర్ఆర్ బార్డర్ తీసుకున్నటువంటి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దాన్ని ఈరోజు 3గా మార్చి, మరి అది కూడా ఒక పద్ధతి లేకుండా కలిపారు. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, జిహెచ్ఎంసీ ఉంది ఇప్పుడు మనం ఉండేటువంటిది, దీన్ని కొత్త ప్రాంతాలు కలవాల్సిన అవసరం ఉంది. మీరు డివైడ్ చేసినప్పుడు సమానంగా చేస్తే బాగుంటుంది కదా. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు రాజేంద్ర నగరు, మహేశ్వరానికి సంబంధించినటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా ఎంత తెచ్చి సెంటర్లో కలిపారు, మెయిన్ కోర్ జిహెచ్ఎంసీలో కలిపారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కనీస సౌకర్యాలు కల్పించలేకపోతా ఉంది. నేను గతంలో అనేకసార్లు చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి ఈ జిహెచ్ఎంసీ నుంచే, జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధి నుంచే 70% రెవెన్యూ వస్తుంది. అటువంటి జిహెచ్ఎంసీ 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు పౌర సౌకర్యం కల్పిస్తారు. ఒకటి జిహెచ్ఎంసీ మున్సిపల్, ఒకటి వాటర్ వర్క్స్, డ్రైనేజ్ కానీ వాటర్ వర్క్స్ కానీ చేస్తారు. ఈ 2 సంస్థలు కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రభుత్వము జిహెచ్ఎంసీ మీద పెత్తనం చేయడము, జిహెచ్ఎంసీ ఏరియాలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడము, జిహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్స్ కావాలన్నా, కట్టిన తర్వాత ఇన్వాయిస్లు కావాలన్నా, లేక ల్యాండ్
యూజ్ మార్పులు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగళూరులో 12% ఉంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర 30% కూడా అవుతుంది ట్యాక్స్. ఎందుకంటే బెంగళూరు ఆదర్శంగా తీసుకున్నారు వీళ్ళు. అక్కడ 12% ఉంది, ఫిక్స్డ్ రేట్ ఉన్నది. ఇక్కడ 12 నుంచి 30% దాకా వేరియేషన్ చేస్తుంటుంది ట్యాక్స్. ఆ రకంగా వేరియేషన్ చేస్తూ వ్యక్తులను బట్టి, మనుషులను బట్టి, ల్యాండ్ను బట్టి ట్యాక్స్ పెరుగుతుంది దగ్గర. కాంగ్రెస్ పార్టీ ఓటేసిన పాపానికి మనం భరించాలి, తప్పదు. ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు భరించాలి మనం. ఈ ట్యాక్స్ కడితేనే ఉండాలి మనం. కానీ ఒకటే కోరుతా ఉన్నాను, ఏ విషయంలో కూడా జిహెచ్ఎంసీ ఈరోజు కనీసం మీకు అందరూ తెలుసు, మీ ఏరియాలో కూడా ఒకసారి చూడండి, ఒకసారి కూడా మీరు ఉండేటువంటి బస్తీలో కానీ, స్లమ్స్లో కానీ, లేకపోతే కాలనీలో కానీ స్ట్రీట్ లైట్స్ వెలగవు. 70% వీధి లైట్లు వెలగడం కారణం ఏంటంటే బడ్జెట్ లేదు. బల్బులు కొనడానికి, వీధి లైట్లు కొనడానికి జిహెచ్ఎంసీ దగ్గర డబ్బు లేదు. ఆ పరిస్థితి ఉన్నది. మా కార్పొరేటర్స్ అందరు కూడా లాంతర్లు తీసుకొని జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్కి వెళ్తే కార్పొరేటర్లకు నీకు 50 లైట్లు ఇస్తా అని ఒక్కొక్క కార్పొరేటర్ 50 లైట్లు ఇచ్చారు. కార్పొరేటర్స్ ఏడ పెట్టుకోవాలి? వాళ్ళు ఉండే బస్తీలు పెట్టుకోవాలా? పేద ప్రజలు ఉండే బస్తీలు పెట్టాలా? కాలనీలో పెట్టాలా? మెయిన్ రోడ్లో పెట్టాలా? 1000 బల్బులు కావాల్సి ఉంటే 50 బల్బులు ఇస్తే 50 వీధి లైట్లు కాలిపోయిన బల్బుల దగ్గర కొత్తవి పెట్టడం కోసం, రిప్లేస్ చేయడం కోసం 50 ఇచ్చారు. ఆ పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏరియా పెంచుకుంటూ పోతే బడ్జెట్ అలొకేషన్ లేకుండా, నిధులు లేకుండా, వాటి గురించి ఆలోచన చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి, కేంద్ర కాంగ్రెస్ పార్టీకి నిధులు వస్తాయి, ఇక్కడ నుంచి మంత్రులకు నిధులు